శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రీదేవి అలంకారం. అమ్మవారు గాయత్రీదేవిగా ఇంద్రకీలాద్రిపైన దర్శనమిస్తుంది. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. దీనికి అర్థం ఏంటంటే, నాలో ఉండేటువంటి బుద్ధిని సూర్యుడు సరైన మార్గంలో మేల్కొల్పు కాక అని అర్థం. ఇక్కడ గాయత్రీదేవి ప్రస్తావనే ఇందులో ఉండదు, కానీ 24 బీజాక్షరాలు ఉంటాయి. ఈ 24 బీజాక్షరాలు మనకి సంవత్సరానికి ఉండే 12 నెలలో వచ్చే 2 పక్షాలకి సంకేతంగా ఉంటాయి. ఇక్కడ గాయత్రి మంత్రము అనేది మంత్రాల్లో కల్లా చాలా గొప్పది. దీన్ని జపించటం వల్ల కలిగే ఫలితము మాటల్లో చెప్పలేనిది. దీని మీద ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా రీసెర్చ్ చేసి ఇది నిజము అని తేల్చారు. ఎలాంటి వారైనా గాయత్రి మంత్రం చెయ్యకుండా వాళ్ళు పూజలు అనేవి చెయ్యలేరు. ఇది గాయత్రి మంత్రానికి ఉండేటువంటి గొప్పతనం. 40 రోజులు క్రమం తప్పకుండా ఒకే సమయంలో ఒకే చోట కూర్చుని ఈ గాయత్రి మంత్రాన్ని రోజుకి కనీసం 1000 చొప్పున జపం చేయగలిగితే ఆ ఫలితాలను మనం ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. అమ్మవారు ఎంతో దయతో ఉంటారు, తొందరగా ప్రసన్నం అవుతారు. మనకి ఉండేటువంటి కష్టాలు తొందరగా తొలగిపోతాయి. అమ్మవారి చూపు మన మీద పడుతుంది. ఏ మంత్రాన్నైనా మనం ఉచ్చరించినప్పుడు లేదా జపం చేసినప్పుడు మన నాలుక ఆ అక్షరాల్ని పలికేటప్పుడు ఆ నాలుక అంగిల్ని తాకే విధానంలో రకరకాలుగా ఉంటుంది. ఇవన్నీ మనకి 56 అక్షరాల నుంచి పుట్టినవి. సో అలా మడత పడినప్పుడు అంగిల్ని నాలుక తాకినప్పుడు ఆ అంగిలి కొసకు దగ్గరలో ఉండేటువంటి నరాలు అనేవి ఈ మంత్రం క్రమం తప్పకుండా జపం చేయటం వల్ల అవి ఉత్తేజితమవుతాయి. అప్పుడు ఆ ఉత్తేజితం అనేది శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటుంది, క్రమం తప్పకుండా కంటిన్యూగా జపం చేయటం వలన. ఇక్కడ గాయత్రి మంత్రము అనే కాదు, ఏ మంత్రానికైనా శక్తి ఉంటుంది. ఆ శక్తి మనం పలికేటువంటి ఉచ్చారణలో ఉంటుంది. ఇది ప్రయత్నించండి, ఫలితం అనుభవించండి. గాయత్రి మంత్రం ఎక్కువగా నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే మనకి ప్రత్యేకంగా 3 నాడులు ఉంటాయి కదా, ఇలా పింగళ, సుషుమ్న నాడులు, వీటి మీద ప్రభావం చూపుతుంది. దీనివలన నరాలకు సంబంధించినటువంటి రోగాలన్నీ, అలాగే నాడీ వ్యవస్థకు సంబంధించిన జబ్బులు ఏమైనా ఉంటే అవి చాలా తొందరగా నయం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏ మంత్రమైనా మామూలు రోజుల్లో జపం చేసే కన్నా నవరాత్రులు ఇలాంటి విశేషమైన రోజుల్లో జపం చేసినప్పుడు, అంటే అమావాస్య, పౌర్ణమి, గ్రహణ సమయాల్లో చేసేటువంటి జపానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని జపించండి.